హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు #శ్వేత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ మధ్య కొంచెం సిక్ అయ్యాను. ఫీవర్ వచ్చింది, బట్ ఇప్పుడు నేను బాగానే ఉన్నా. కొంచెం రికవర్ అవుతున్నా మెల్లిమెల్లిగా. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, గర్ల్స్కి చాలాసార్లు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటాం మనం. అలాంటప్పుడు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండడం చాలా చాలా నెసెసరీ అనమాట. నాతో చాలాసార్లు ఇలా జరిగింది. నేను బయట ఎక్కడో ఉన్నా అండ్ కరెక్ట్ టైంకి నాకు కావాల్సిన ప్రోడక్ట్ నా దగ్గర లేదు. సో అందుకనే నేను ఏం చేశానంటే, ఒక ఎమర్జెన్సీ కిట్ తయారు చేసుకున్నాను నా గురించి. ఇది ఎప్పుడు నాతో పాటు బ్యాగ్లోనే ఉంటుంది అనమాట. సో ఈ ఎమర్జెన్సీ కిట్లో అసలు ఏంటేంటి ఉంటాయో ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అన్బాక్స్ అనలేను, నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏంటేంటి ఉన్నాయో. అండ్ మీరు కూడా ఇలాంటి ఎసెన్షియల్స్ మీతో పాటు క్యారీ చేయండి. గర్ల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎమర్జెన్సీ కిట్ అనేది ఎప్పుడు మీతో ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఐటమ్స్ ఎప్పటికైనా మనకి సడన్గా ఉపయోగపడవచ్చు. సో ఇంకా మనం డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఓకే, నేనైతే ఓపెన్ చేసేసాను నా ఎమర్జెన్సీ కిట్లో. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నేను ఒక హ్యాండ్ క్రీమ్ పెట్టుకున్నాను. ఇది ప్లమ్ది. సో హ్యాండ్ క్రీమ్ ఎందుకు అంటే, కొన్నిసార్లు బయట ఉన్నప్పుడు మనకి హ్యాండ్స్ డ్రై అయిపోతూ ఉంటాయి, చలికాలంలో కానీ ఏదైనా కూడా. లేకపోతే హ్యాండ్స్ కొన్నిసార్లు శానిటైజ్ చేసిన తర్వాత శానిటైజర్ స్మెల్ ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అందుకే నేనైతే ఒక హ్యాండ్ క్రీమ్ పెట్టుకున్నాను. ఇది మస్ట్ అండ్ షుడ్ అందరు గర్ల్స్కి. చేతులు ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు మాయిస్ట్గా ఉంటాయి, హైడ్రేటెడ్గా ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన మెడిసిన్స్. నేనైతే ఎసెన్షియల్ మెడిసిన్స్ అన్నీ పెట్టుకుంటా. ఫీవర్కి, కఫ్కి, కోల్డ్కి, అండ్ నాకు డాక్టర్ ఏమైనా మెడిసిన్స్ ఇస్తే అవి కూడా నేను పెట్టుకుంటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్, మన రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ పెన్స్, క్లిప్స్ అన్నీ. ఎప్పుడైనా పోనీటైల్ వేసుకోవాలనిపిస్తే, వేడిగా ఉన్న మూడేసుకోవాలనుకున్నా కూడా నాకైతే నా రబ్బర్ బ్యాండ్స్ చాలా అవసరం. అందుకని నేను అది ఉంచుకుంటా. వాటితో పాటు హెయిర్ కోమ్ కూడా అంతే ఇంపార్టెంట్. జుట్టు దూకొని రెడీ అవ్వాలంటే, సడన్గా మీటింగ్ పిలుస్తున్నాడు మేనేజర్ అంటే, నేను కొంచెం రెడీ అయ్యి బెచ్చదానిలాగా జుట్టు అటు ఇటు అవ్వకుండా ఉండడానికి హెయిర్ కోమ్ కూడా నాతో పాటు పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మింట్స్ పెట్టుకుంటా నేను. మౌత్ ఫ్రెషనర్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, టిక్ టాక్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఈ మింట్స్ ఇష్టం అనమాట, అందుకే నోరు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు. సో మింట్స్ కూడా క్యారీ చేస్తా. విక్స్ కూడా పెట్టుకుంటా నేను. ఎందుకు అంటే, కోల్డ్ వచ్చినప్పుడు నాకు కొంచెం రిలీఫ్ కావాలన్నప్పుడు నేను విక్స్ కూడా క్యారీ చేస్తాను అనమాట నాతో పాటు. నా వైటమిన్ ట్యాబ్లెట్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా డిహైడ్రేషన్ వచ్చినా, లేకపోతే బాడీలో లో బీపీ అలాంటి ఇష్యూస్ ఉండే వాళ్ళకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ క్యారీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్ ఇదైతే. ఎందుకంటే తెలుసు కదా, ప్రతి చోట చాలా అన్హైజీనిక్గా ఉంటుంది ఈ మధ్య. సో మనం ఎప్పుడు శానిటైజర్ మనతో పాటు క్యారీ చేసుకోవాలి. అయితే వెట్ వైప్స్ కూడా క్యారీ చేస్తాను నాతో పాటు. ఇన్ కేస్ నేను మేకప్ టచ్అప్ చేయాలన్నా, లైక్ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేకప్ నాకు సరిగ్గా లేదన్నప్పుడు మళ్ళీ నేను ఫేస్ క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని వైప్స్తో మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి. అది కాకుండా వెట్ వైప్స్ మీరు వేరే రకంగా కూడా వాడచ్చు. మీ డెస్క్ క్లీన్ చేసుకోవడానికి, లేకపోతే మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినా మీకు అక్కడ టేబుల్ క్లీన్గా లేకపోయినా, చైర్ క్లీన్గా లేకపోయినా మీరు వెట్ వైప్ వేసుకొని వాడుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. శానిటరీ ప్యాడ్స్ మనందరికీ తెలుసు ఎందుకు ఇంపార్టెంటో. ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో, పీరియడ్స్తో అస్సలు నమ్మలేం మనం. పీరియడ్స్ ఎప్పుడైనా ఎలా టక్ 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 అని తలుపు కొట్టేసి వచ్చేస్తుంది మన లైఫ్లోకి. సో అది కూడా నేను పెట్టుకుంటాను ఎమర్జెన్సీ కిట్లో. బిందీ ప్యాకెట్ కూడా నేను మెయింటైన్ చేస్తా. ఎప్పుడైనా సడన్గా రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, లేకపోతే నేను ఏదైనా సడన్గా గుడికి వెళ్ళాలనుకున్నా, కొన్నిసార్లు నేను బొట్టు పెట్టుకోను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం నేను పెట్టుకోను అసలు బొట్టు. అందుకే నేను బిందీ కూడా నాతో పాటు క్యారీ చేసుకుంటాను ఎమర్జెన్సీ కిట్లో. నెక్స్ట్ వచ్చేసి బ్యాండేడ్స్. ఇవి దెబ్బ తగిలిందనుకో, మనకు కాకపోయినా పక్కోడికి తగిలినా కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకే బ్యాండేడ్స్ కూడా పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఒకటిను, పర్ఫ్యూమ్ ఒకటి. ఇది శాంపుల్ పర్ఫ్యూమ్. నా దగ్గర ఇంకో పెద్ద పర్ఫ్యూమ్ ఉంటుంది బ్యాగ్లో ఎలాగైనా, డియోడ్రెంట్ లాగా. సో అది కూడా క్యారీ చేస్తా. బట్ ఎమర్జెన్సీ కిట్లో శాంపుల్ సైజ్ పెట్టుకుంటాను. ఇది మీకు దొరికేస్తుంది అమెజాన్లో, వాటిల్లో మీరు వాడుకోవచ్చు. అండ్ లిప్ క్రీమ్ ఒకటి పెట్టుకుంటాను అనమాట. లిప్ బామ్ కూడా పెట్టుకోవచ్చు, లిప్స్టిక్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రెండు క్యారీ చేస్తాను. నా లిప్ బామ్ వేరే మేకప్ పౌచ్లో ఉంది. సో ఇది ప్రస్తుతానికైతే ఇది ఉంది నా బ్యాగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేవు, ఇంతే. చాలా చిన్న ఐటమ్స్. ఎమర్జెన్సీ కిట్లో అంటే ఎక్కువ పెట్టుకొని అవసరం లే. ఎమర్జెన్సీకి మీకు ఏం కావాలో అవి పెట్టుకోవాలి. పిన్స్ అండ్ టిక్ టాక్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు డ్రెస్ అడ్జస్ట్ చేసుకోవాలో తెలియదుగా, అందుకే శానిటరీ అండ్ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. సో సారీ, నాకు ఏమైందో అర్థం కావట్లే. సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో మనకు తెలియదు కాబట్టి. పడిపోయింది కూడా కింద. నెక్స్ట్ వచ్చి టిక్ టాక్స్, హెయిర్ సెట్ చేసుకోవాలి కదా అందుకు.
లాస్ట్ ఇంకా పౌచ్ ఏం లేదు, ఖాళీ. లాస్ట్లో నేనైతే చిన్న కాయిన్ బ్యాగ్ క్యారీ చేస్తా. ఇందులో డబ్బులు, క్యాష్ ఉంటుంది. ఫోల్డ్ చేసి పెట్టా, ప్లేస్ లేదు, మొత్తం నిండిపోయి ఉందన్నమాట, చాలా చేంజ్ ఉంది నా దగ్గర. సో క్యాష్ కూడా నేను క్యారీ చేస్తా. ఇవే నా బ్యాగ్లో ఉన్న ఎమర్జెన్సీ ఐటమ్స్, నా ఎమర్జెన్సీ కిట్లో నేను మెయింటైన్ చేసేవి. నేను చెప్తున్నా, మీరు గర్ల్స్ అందరూ కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి ఎమర్జెన్సీ కిట్. మీరు బ్యాగ్ బరువు అనిపిస్తుంది ఆఫ్కోర్స్, బట్ స్టిల్ ఇది కంపల్సరీగా మోసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీలో ఉంటాం మనకు తెలియదు కాబట్టి. సో ఎమర్జెన్సీ కిట్ని అయితే మీరు మెయింటైన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కొత్తగా నా వీడియో వాచ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.